చెప్పాను గదా! మహిని ఎగ్జిబిషన్ తీసుకొచ్చామని జెప్పానని. ఆడుకుంది. ఇంకా సాటర్‌డే, సండేస్ ఆ టైంలో అయితే అసలు ఫుల్ రష్ ఉంటారు. ఇంకా మధ్యలో రోజుల్లో వెళ్ళాం గాబట్టి అంతగా లేరు. ఆడుకుందసలు. కొంచెం వెనక్కెళ్తే నా స్టోరీ చెప్తా మీకు. ఎప్పుడైనా సమ్మరొచ్చిందంటే గుంటూరులో ఇట్లా ఎగ్జిబిషన్ పెట్టారు ఎళ్దామా అని చెప్పానంటే ఇంట్లో వాళ్ళ రియాక్షన్ నేను చెప్తా మీకు. ఎందుకు ఏం అవసరం లేదు ఇక్కడ ఆడుకో ఏముంది పెద్ద ఎగ్జిబిషన్‌కే ఎళ్ళాలా అని చెప్పని అనేవాళ్ళు మా ఇంట్లో వాళ్ళు. పెద్దగా అసలు చిన్నప్పుడంతా కూడా ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వచ్చిందే లేదు మేమైతే. ఇంకా ఎప్పుడో ఏదన్నా షాపింగ్‌కి గానీ, ఏదన్నా పండగలొచ్చినప్పుడు వాటికి కొనిపించడానికి మాత్రం తీసుకొచ్చేవాళ్ళు అంతే. ఇంకిక్కడ నేనక్కడ మీకేం తీసుకున్నా అని చూపిస్తున్నా. నీకెందుకో నచ్చాయి 2 ఇయర్ రింగ్స్ అవి. కొన్ని క్లిప్స్ తీసుకున్నా. నాకు బండి మీద ఏదైనా నచ్చినా కూడా తీసుకుంటాను. ఇందులో మొహమాట పట్టమో, లేకపోతే సిగ్గు పట్టడం ఇట్లాంటివేమి ఉండవు. నేను అక్కడ కొన్నా, ఇక్కడ కొన్నా అని చెప్పని అనుకోవడానికి. ఫుడ్ మటికి తిన్నాం. నాకెక్కడన్నా నచ్చలేదంటే వెళ్దాం అక్కడ పద. మీల్స్ తిందాం అనుకున్నా. అది ఇన్‌కేస్ వాటర్ ఆయన కొంచెం బాలేదంట, బాగోక నాన్నకు నాకు నచ్చలేదు. నచ్చలేదు. అందుకని చెప్పి నువ్వు అందులో తినలేదంతే. పడిపోతావేమో ఇంకా అని మహి కూడా భయపడుతున్నాడు. కొంచెం సేపు ఆడుకుంది. ఒక 1 అవర్ అట్లా ఉండి వచ్చేసాం.